ధర్మస్థల కేస్ మనం చూసాం కదా. మాస్ బెరియల్స్ ఆఫ్ ధర్మస్థల. వందలాది మంది అమాయక మహిళలు, అమ్మాయిలు, ఆడపిల్లల శవాలను అక్కడ ఖననం చేశారు, ఆనవాళ్ళు లేకుండా నాశనం చేశారు. అదే ఈ ధర్మస్థల. ధర్మస్థలాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామందికి మంజునాథ స్వామి టెంపుల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి పరిచయం ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళు, ఆ దర్శనం ద్వారా మహోన్నతమైన ఒక అనుభూతి పొందిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. ఒక హిందువుగా శివుడి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆ స్థల పురాణం కానివ్వండి, ఆ స్థల మహిమలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని ఆస్వాదించి రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో నేను ఒకడిని. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ధర్మస్థల, ఆ ధర్మస్థలానికి సంబంధించిన స్టోరీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఎంటైర్లీ దాని మీద మనకున్న ఒక ఒపీనియన్ని, దాన్ని నడిపిస్తున్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మీద ఉన్న ఒక భావాన్ని పూర్తిగా తొలగిస్తాయన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నేను చెప్పినట్టుగా 463 మంది మిస్సింగ్ అమ్మాయిలకు సంబంధించిన కళేబరాలు ఆ చుట్టుపక్కలే. అయితే నేత్రావతి నది ఒడ్డున కానీ, ఆ పక్కనే ఉన్న పొదల్లో కానీ, ఆ దగ్గర ఉన్న అడవిలో కానీ వీటిల్లో ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా ఖననం చేయబడ్డాయి. కొన్ని మృతదేహాలు అయితే అక్కడ కాల్చివేయబడ్డాయి. ఇవన్నీ జరిగాయి. ఈ కేసు గురించి మనం మాట్లాడే ముందు మరికొన్ని కీలకమైన అంశాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఘటనలన్నీ జరిగింది 1998 నుంచి 2014 వరకు. దాన్ని ఒప్పుకున్నది ఈ మొత్తం శవాలను, వందల సంఖ్యలో శవాలను తీసుకెళ్లి ఖననం చేసింది నేనే అంటూ జూలై 4వ తేదీన ఒక 48 ఏళ్ల ఒక శానిటరీ వర్కర్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అంతేకాదు, నా చేత బలవంతంగా ఇలాంటి పనులు చేయించారు, చేసిన వాళ్ళెవరు, చేయించిన వాళ్ళెవరు, ఎక్కడ చేశాను, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నేను ఇస్తాను అంటూ అతను ఒక నల్లటి బ్యాగులో ఒక అస్థిపంజరాన్ని కూడా తీసుకొని వచ్చాడు.